వివాహము అనగా అర్థం ఏమిటి? వి అనగా విడివిడిగా ఉన్నవారు, వా అనగా వాక్యం ప్రకారముగా, హా అనగా ఒకరినొకరు హత్తుకొని, ము అనగా ముసలితనంలో కూడా ఒకరికొకరు తోడుగా బ్రతకడం. విడివిడిగా ఉన్న ఇద్దరు మనుషులను దేవుడు వాక్యానుసారంగా ఇద్దరిని జతపరిచి ఒకరినొకరు అర్థం చేసుకొని హత్తుకొని ముసలితనంలో కూడా అంటే అంతం వరకు కూడా ఆఖరి వరకు కూడా ఒకరినొకరు తోడుగా బ్రతకమని దేవుడు ఈ యొక్క వివాహాన్ని దేవుడు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా ఉండవాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు జరిగే వివాహాలు వాక్యానుసారంగా ఉండడం లేదు. చాలా మంది వాక్యానుసారంగా వాళ్ళ వివాహాలు చేసుకోవడం లేదు. అందుకనే చాలా వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబ జీవితంలో కానీ వాళ్ళ వివాహ విషయంలో సరే చాలా గొడవలు, సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రతి యవనస్తులకు, ప్రతి సహోదరుకు, సహోదరికి, ఇంకా వివాహం కాని ప్రతి యవనస్తులకు, వివాహం కోసం ఎదురు చూసే ప్రతి యవనస్తులకు దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అందం చూసి, డబ్బు చూసి, పేరు ప్రఖ్యాతులు చూసి వివాహంలోకి వెళ్ళొద్దు. చదువు చూసి నేను డాక్టర్ కాబట్టి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్ కావాలి అనుకోవద్దు. లేకపోతే బంగారం చూసి, డబ్బు చూసి ఆస్తుపరుడా కాదా, అమ్మాయి ఆస్తుపరురాలా కాదా, అబ్బాయి అందంగా ఉన్నాడా, 6 ప్యాక్ ఉందా, అమ్మాయి అందంగా ఉందా, వీటి చూసి అందం చూసి మోసపోవద్దు. అందం చూసి వివాహంలోకి వెళ్ళొద్దు. ఆస్తి పలుకుబడి చూసి వివాహంలోకి వెళ్ళొద్దు. వివాహము అన్ని విషయం కంటే ఘనమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు క్రైస్తవంలో చాలా మంది కూడా, తల్లిదండ్రులు కూడా ఈరోజు వాళ్ళ పిల్లల యొక్క వివాహం విషయంలో వాళ్ళు తప్పిపోతున్నారు. అబ్బాయికి బంగారం ఉందా, గవర్నమెంట్ జాబ్ ఉందా, ఆస్తి ఉందా, కార్లు ఉన్నాయా, ఇవి కాదండి మనం చూడాల్సింది. అబ్బాయి ప్రార్థనా పరుడా కాదా, అబ్బాయి క్యారెక్టర్ లాంటిది, అబ్బాయి కుటుంబాన్ని పోషించుకుంటాడా, రెస్పాన్సిబిలిటీ ఉందా, ప్రార్థన చేసుకుంటాడా, నీతిగా జీవిస్తున్నాడా, పరిశుద్ధంగా జీవిస్తున్నాడా, ఇది కావాలండి. అమ్మాయి అందంగా ఉందా లేదా, అమ్మాయి జాబ్ ఉందా, అమ్మాయికి ఆస్తుందా, అమ్మాయి ఇంత కట్నం తీసుకుని రావాలి, మన క్యాస్ట్ అయి ఉండాలి, మన కులస్త్రాలు ఉండాలి, ఇది కాదండి. అమ్మాయి గుణవతురాలా కాదా, అమ్మాయి కుటుంబాన్ని కట్టుకుంటుందా లేదా, అమ్మాయి ప్రేయర్ఫుల్లా కాదా, ప్రార్థన చేసుకుంటుందా, దేవుడి యందు భయభక్తులు గల స్త్రీయా కాదా అనేది మనము పరిశీలించాలి. మీ వివాహం విషయంలో దేవుని చిత్తాన్ని కనుగొనండి, ప్రార్థన చేసుకోండి, దేవుని అడగండి, ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా, వా అబ్బాయిని అమ్మాయిని చూపించి ప్రభా అని అడగండి ప్రార్థనలో. ఇది దేవుడు మీకు చూపిస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడు.